9వ వాక్యం. ఆయన పరిశోధింపజాలని. అమ్మా ఇది ఆన్ చేశారా? చదవమ్మా. యోబు 5:9. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. పరిశోధింపజాలని అంటే ఆయన కార్యాలు, సూచక క్రియలు, అద్భుత కార్యాలు పరిశోధించదామంటే కూడా ఎవరికి, ఈ సైంటిస్ట్ కి అందదట. లెక్కలేని అద్భుత క్రియలను చేయువాడు నువ్వు నేను ప్రేమించుచున్న ఆరాధించుచున్న ఆ అద్భుత దేవుడు కనుక ఆయన మన ఎడల అద్భుత కార్యాలు చేస్తానంటున్నాడు. పరిశోధింపజాలని మహాకార్యాలను, అద్భుత కార్యాలను, లెక్కలేనని మరి అద్భుతాల క్రియలను చేస్తానని ఈరోజు అది మనకు వాగ్దానం. పరమ తండ్రి మీరు మాలో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాతో ఉండండి. యేసయ్యా ఈ వాక్య పరిచర్యను మీరే జరిగించమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చూడండి తండ్రి, తల్లి, ప్రియమైన సహోదరులారా, ప్రియమైనటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులారా, ఈ శుక్రవారపు ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మరి పరిశోధింపజాలని అద్భుత కార్యాలు చేయగల శక్తివంతుడైన దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాము కనుక ఇజ్రాయేలీలంటమ్మా వారికి నలు దిశల్లా శ్రమలే వచ్చేసినాయి ఒకనొక టైంలో. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పగలరా? వాళ్ళు ఎటు పోలేని పరిస్థితి. ముందు చూస్తే సముద్రం, వెనక చూస్తే ఫెరో, ఇటు చూస్తే కొండ, ఇటు చూస్తే కొండ, కదలలేరు, జామ్ అయిపోయారు అంతే. 4 దిక్కులు చూశారు. కానీ మనం కూడా ఈరోజు మనకి శ్రమలు వస్తే 4 దిక్కులు చూస్తాం. చూడవలసింది అసలు దిక్కు చూడం. ఆ దిక్కేదయ్యి అంటే అది దేవుని దిక్కు. కొట్టు చప్పట్లు గట్టిగా. మోషే ఆ దిక్కు వైపు చూశాడు. చూచి ఏం చేశారు? అందరూ కలిసి ప్రభువా మాకు దిక్కు లేని వారవయ్యా, నువ్వే దిక్కు అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే నువ్వు నా వైపు ఎందుకు చూస్తున్నావు? ఇదిగో కనిపిస్తున్నారే ఈ ఫెరో ప్రజలు, మరలా నీకు కనబడకుండా చేస్తా, ఊరకనే నువ్వు నిలబడి చూస్తూ ఉండన్నాడు. ఏంటి ప్రభువా? అయ్యే మరి ఏమంటున్నాడు? లెక్కలేని అద్భుత కార్యాలంటే అయ్యమ్మ తల్లి, వెనకాల రథాలు, రౌతులు, గుర్రాలు, బల్లాలు, కత్తులు పట్టుకొని వస్తున్నారు దొరికినట్టు నరికేదానికి. వీళ్ళకి యుద్ధం చేయడం రాదు. అప్పుడే విడుదల వచ్చారు. అప్పుడు దాకా ఏం చేశారు వీళ్ళు? పని ఏంటి? మట్టి పిసుకోవడం, ఇటుకరాళ్ళు చేసుకోవడం. డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి రోజు రేషన్ ఇచ్చేవాళ్ళట. ఈరోజు గోధుమలు, ఈరోజు బియ్యం, ఈరోజు పూరేళ్ళు, ఈరోజు ఏఠమాంసం. అరే భలే హుషారుగా ఉంటారు కదా మనోళ్ళు కూడా. ఎప్పుడమ్మా మనోళ్ళు హుషారుగా ఉండేదే అమ్మా? ఆదివారం. భలే చెప్పావు కదా, నువ్వు ఎప్పుడు హుషారుగానే ఉంటావు తల్లి నువ్వు. దేవునికి స్తోత్రం చేద్దాం. అటువంటి పరిస్థితుల్లో మనం చూడవలసిన దిక్కు చూడకుండా దేవుణ్ణి మనం కలవరపెడుతుంటాం. ప్రభు అంటే ఒరే నువ్వు చూడకపోయినా నేను నిన్ను చూస్తున్నాను నాయన, నీ కష్టాల్లో నువ్వు నా సైడ్ చూడవాలా, ఇడు చూస్తున్నావు అప్పుల బాధ, ఇడు చూస్తున్నావు శత్రు సమూహం, ముందు చూస్తున్నావు పెద్ద ఎంత పెద్ద చదువులు ఉన్నాయి మరి స్టూడెంట్స్కి, వెనక చూస్తే ఉద్యోగాలు లేవు. మోడీ ఏమో ఏదేదో అంటున్నాడు, ట్రంప్ ఏమో అమెరికా రానంటున్నాడు, పోయిన వాళ్ళేమో దిక్కుల ఇటు చూస్తున్నారే కానీ ట్రంప్ వైపు మోడీ వైపు చూస్తున్నా, నా వైపు చూడటంట్రా అని ఆయన బాధ. అదే
ఆయన వైపు చూస్తే సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడట. కొట్ట తప్పట్టు గట్టిగా. ఆయన ఏమన్నా చేశాడమ్మా అద్భుతాలు? అబరిక దబ్రక అన్నాడేమన్నా మోషే గారు? జస్ట్ అతని చేయి చాపగానే సముద్రము పాయలాయను, సముద్రము పాయలాయను. యేసయ్య దీవించగా అవి తరతరముల వరకు నిలతుడు. దూరంతలు అవి తరతరముల వరకు నిలతుడు. అవి తరతరముల వరకు నిలతుడు. యేసయ్య దీవించగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కీర్తనల గ్రంథము 77వ కీర్తన 14వ వచనంలో కూడా ఇదే చెప్తాడు ఆయన. 77:14 వచనంలో, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు అంటున్నాడు. అక్కడ అనుభవించినటువంటి దావీదు ఆయన శక్తిని అనుభవించాడు. ఈరోజు ఆయన కృపను మనం పొందుకున్నాం, ఆయన దీవెనలు పొందుకున్నాం, ఆయన చేసిన మేళ్లను మనం పొందుకొని కూడా ఆరాధన అంటే తల్లి చిన్న నిర్లక్ష్యం. నేను మీకు వ్యతిరేకత ఉందని అంటలేదు. దేవుడంటే పిచ్చి ప్రేమ, మీకు పిచ్చి వల్లమాలిన అభిమానం. కానీ ఎక్కడంటే మనం తప్పిపోతున్నాం. ఆయన కొన్ని ఆరాధన అంటే కొన్ని నియమాలు ఇచ్చాడు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా. దాంట్లో నియమం నెంబర్ 1 ఏంటి చెప్పండి? టైంకి రావాలి. ఆదివారం నువ్వు 10:30కి అంటే నువ్వు 12కి వస్తున్నావు. చూసావా? వచ్చావు, నువ్వు వచ్చావు తల్లి, వచ్చావు నాయన. తమ్ముడా, ఎవరు రాళ్ళు వెనకాల? బబ్లుగాడు వచ్చాడా? బిజీగా ఉన్నాడు. అదే నేను చెప్తున్నాను, ఈ బిజీయే వద్దంటున్నాను నేను. అమ్మా, నీవు ఆరాధనకు వస్తే నీకు లాభమా, యేసయ్యకి లాభమా? బాగా కానుకలు ఇస్తావు కదా, నువ్వు డబ్బులు ఇస్తావు కదా. పాపం మిద్దెలు కట్టుకుంటాడుగా యేసయ్య. బెంజి కారు కొనుక్కుంటాడా? ఏం మనుషులమ్మా? మనకిచ్చింది యేసయ్య. మన అవసరం కోసం మనం ఆరాధనకు రావాలి. ఈ ఆరాధనలో ఈ పరిశుద్ధమైనటువంటి అగ్ని రగులుచున్న స్థలంలో నువ్వు అడుగుపెట్టిన ఎడలా నీకు క్షేమము. నువ్వు ఒక్కదానివి నీ ఇంటిలో భక్తియుతంగా ప్రార్థన చేస్తే నీ కుటుంబానంతా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడే. అటువంటి యేసయ్య అసలు ఆయన ఎందుకమ్మా మన కోసం దెబ్బలు తినాలి? ఆయన ఎందుకమ్మా ప్రాణాలు పెట్టాలి మన కోసం? మనమేమో ఎంత పవిత్రులు? మన పవిత్రులు కాదు కనుకనే పాపి కొరకు నశించిపోతున్న మన కొరకు వెదకి మనల్ని రక్షించేదానికి ఆయన నరావతారుడుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఊరుకున్నాడా? ఎటువంటి కార్యాలు చేశాడో చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 23, 24 చదవండి తల్లి. అద్భుతం యేసయ్య కార్యాలు మీరు చూడండి అమ్మా. అది నేను చెప్పేది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4:23-24. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వాక్యాలు చదవండి తల్లి. యేసు, అమ్మ జాగ్రత్తగా అందరూ వినండి. బైబిల్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరైనా ఉన్నా పర్లా, వినండి. వింటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. అది కూడా యేసును గూర్చినటువంటి విషయాలు మీరు వింటే ఇంకా విశ్వాసం కలుగుతుంది. చూడండి, ఇక్కడ యేసయ్య చేసిన అద్దె మన ప్రారంభంలో మనం చదువుకున్న వాగ్దానం ఏంటి చెప్పండి? ఆయన
పరిశోధింపజాలని అద్భుత కార్యములు చేస్తాడట. ఎవరు లెక్కింపజాలని ఆశ్చర్య అద్భుత కార్యములు చేయువాడు. ఏం చేశాడో చూద్దాం. నరావతారుడుగా వచ్చాడు, దేవుడిగా రాలాయన. వచ్చి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించాడు. ఫస్ట్ పాయింట్ అది. నువ్వు స్వస్థత కోసం వస్తున్నావా? నువ్వు ఏదైనా సబ్జెక్టులో వీక్ గా ఉంటే దాంట్లో బలపడేదానికి వస్తున్నావా చర్చికి? నువ్వు అప్పుల పాలైపోయి నీ అప్పులన్నీ తీర్చుకుందాం, ఆయన తీరుస్తాడంటని ఆశతో వస్తున్నావా? నో. నువ్వు మనం అప్పులలో చనిపోయినా పర్వాలేదు. మనం చేరవలసింది ఎక్కడికి? పరలోకం. మన తుది గమ్యం, మన టార్గెట్ అది పరలోకం. పరలోకం చేరాలంటే ఒకవేళ అప్పులు ఉండకూడదని చాలా మంది చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద బోధకులు, వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు అప్పులు చేయొద్దు, మీరు మీ ఆస్తులు ఏమైనా ఉంటే అన్ని అప్పులు తీర్చండి అంటున్నారు. కొంచెం కఠినంగా ఉంటాయి మాటలు కదా. ఏం చెప్తాడులే అనుకుంటారు. వెనక వరుసలో ఉంటారు కొంతమంది. మా అన్నమ్మ కాదులే వెనక వరుసలో కూర్చున్నా, ఆమె అనుకోదు. కానీ తల్లి, వీటి గురించి కాదు మనం ఆరాధనకు రావాల్సింది. ఆయన చెప్పే, ఆయన మాటలుగా ఇక్కడ బోధింపబడుతున్న సువార్త కోసం రావాలి. ఆ సువార్తను నమ్మి ఎవడైతే బాప్తిజం తీసుకుంటాడో, ఏ బాప్తిజం? జెండా కింద దూరిపోయే బాప్తిజమా? గిన్నెడు నీళ్లు తీసుకొచ్చి నెత్తి మీద జిమ్మరించి పో అన్నది అదే బాప్తిజమా? ఈ బాప్తిజాలేవి లెక్కలోకి రావు. సంఘం అంటే పడి చేస్తున్నారు, ఏసై అంటే పడి చావడం ఈ మధ్య. మా సంఘంలో ఇస్తానండి, ఎలాగే ఇస్తారో మేము అదే తీసుకుంటాం. నువ్వేంటి నీళ్లలో ముంచుతున్నావు? మరి యేసయ్య నీళ్లలో మునిగి మాదిరి చూపించాడు ఆయన. బాప్తిసం ఇలా తీసుకోవాలని చూపించాడా లేదా? దీప్తి చూపించాడా లేదా? దీపిక ఏమ్మా షార్ట్ కట్ లో దీప్తి అంటే నీకు అభ్యంతరం? ఇలా మధ్యలో అడ్డాలు కొడతానమ్మా నాకు. దీపిక తల్లి, నీకేమైనా అభ్యంతరం? దీపం దాన్ని పిలిస్తే మరి ఈ పేరు హర్షిత అయితే హర్షు అంటారు ఎందుకు? టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, శుక్రవారం ఆరాధనకు నువ్వు ఇక్కడికి వచ్చావంటే మా పాస్టర్ గారిని నేను సంతోషపడుతున్నా. మళ్ళీ సంతోషిస్తాడు పాస్టర్ గారు నేను గుడికి పోతే. ఆదివారం కాదు, శుక్రవారం. అబ్బా శుక్రవారం వచ్చావని ఆయన నువ్వు అంటాడు. కాదు, నన్ను సంతోష పెట్టడానికి కాదు, లేకపోతే నేను పేడేళ్ళని ఇస్తానని కాదు, యేసయ్యను కూడా సంతోష పెట్టేదానికి కాదు నువ్వు రావాల్సింది. నువ్వు ఆరాధనకి రావాల్సింది నీ ఆశీర్వాద కొరకము, నీ అభివృద్ధి కోసము, నీకున్న శాప పాప విమోచన కోసం నువ్వు రావాలా. నీకున్నటువంటి అన్ని తీరుస్తాడంట నువ్వు ఇక్కడికి వస్తే. ఇదే టైంలో చాలా మంది మన సహోదరులు సహోదరులు ఎక్కడుంటారమ్మా? మా సహోదరులు ఎప్పుడు టీవీల మీద కూర్చోరు, వాళ్ళు సీరియల్స్ చూడరు, సినిమాలుంటే వాళ్ళకి దే హేట్ సినిమాస్. మీరు చక్కగా సినిమాలు, సీరియల్స్, వాటిని ఇప్పుడు సీరియల్స్ అనకూడదమ్మా, సినిమాల కిందే ఉంటున్నాయి అన్ని. వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు, పాటలంట. ఈ మధ్య ఫైట్లు కూడా పెట్టారంట కదమ్మా. గుడ్లు మెట్టకరించుకొని చూస్తుంది అదైతే. వద్దురా. మా పురుషులైతే కిచే ఛే ఛే టట్ అంటారు. సాయంత్రం అయితే సరదాగా 1 గంట సేపు అలా బయటికి పోయి ఎక్కడ సరే మీకు తెలుసు ఏంటమ్మా బార్ షాప్లు అట్లా పెట్టి అందరూ బావం మేము ఎందుకు పోతాం అందరూ? ఏయా మనం పోతామా? అబ్బే అంత డబ్బులు ఉండదు మా దగ్గర. తల్లి, మన అవసరం కోసం సన్నిధికి రావాలా, మన ఆశీర్వాదం కోసం
సన్నిధికి రావాలా. సన్నిధిలో నువ్వు కనబడితే శుక్రవారం ఆరాధన జరుగుతుందని ఆయన తెలుసు. ఎందుకంటే ఈడు ఒకడు పెట్టాడు ఆరాధనకు రమ్మని, టైమింగ్ పెట్టాడని ఆయనకి తెలుసు. ఇక్కడ కూడా ఉంటాడమ్మా, అక్కడ గేటు బయట నుంచొని అటు ఇటు చూస్తుంటాడంట. ఊహించండి ఆ సీన్ ఒకసారి. ఏసైకి అవసరమా? హర్షిత, నీకోసం దేవుడు చూడాలా? నువ్వు రావడానికి మళ్ళీ నీకు ఒక కారు రావాలా? వీళ్ళున్నారు మా 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 స్టూడెంట్స్. ఎవరయ్యా వాడు? విక్కిగాడు. వాడికి 3 రోజులు పడతా ఉంది ఆ కూలరు అదేందమ్మా అది బాగు చేయడానికి. చేస్తాడు పాపం, వస్తున్నాడు. ఒక రోజు వచ్చి రేపు చేస్తా అన్నాడు, రెండో రోజు వచ్చి దాన్ని పటా పటా కొట్టాడు సుత్తితో. ఏందిరా అంటే అది ఓడడం లేదు అంకులు, రెక్కలు నూనె పోసి నానబెట్టి రేపన్నాడు. ఆ రేపు ఈ రేపే చేస్తాడులే నాయనా. ఈ రోజున చూడమ్మా అది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక అది మరి ఒకసారి చదువుదాం. అది చదవండి తల్లి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థత పరుచుచు గలిలయంద ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచుచు. బెన్నీ హేన్ అమెరికాలో పెద్ద ప్రవక్త. ఆయన అంటే ఇటుపక్క 100 మంది అంటే ఇటుపక్క 10,000 మంది పడిపోతుంటారట, గిలగిలగిల కొట్టుకుంటుంటారు. ఎలాగమ్మా నేను చూసా, బెంగళూరు వెళ్ళా అక్కడికి. బెనీహీన్ గారంట వస్తున్నారంట అని ఇక సీరియస్గా ఉంటారే. అంబులెన్స్లో తెచ్చేసారు, వాళ్ళకు సపరేట్ పార్కింగ్. డైరెక్ట్గా అంబులెన్స్లు స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాయి. స్ట్రెచ్చర్ల మీద పడుకున్నారు, ముక్కుల్లో గొట్టాలు, మొత్తం గొట్టాలే అంతా. ఇటుపక్క మానిటర్లు కుయ్ కా హే అంటున్నాయి. ఏం తెలుసా ఆశ. ఇట్లాంటే పడిపోతున్నారు, స్వస్థతలు వస్తున్నాయి. ఇట్లాంటే పడిపోతున్నారు, స్వస్థతలు వస్తున్నాయి. మేము లక్షలు పెడుతున్నాం హాస్పిటల్లో, లేస్తాడేమన్న ఆశతో తెస్తే 3 రోజుల్లో అంబులెన్స్లో ఉన్న వాడిని ఒక్కడిని దేవుడు తాకల. ఏమో 20 లక్షల మంది వస్తే ఒకరోజు 10 మంది స్వస్థత పొందారు. నా యేసయ్య ఎలా స్వస్థత చేశాడో తెలుసా? 24వ వచనం చదువు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను, నానా విధములైన రోగముల చేతను, వినండి, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ, దెయ్యము పట్టిన వారిని, ఛాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన దగ్గరికి తీసుకుని రాక ఆయన 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 వారిని అనగా అందరినీ, 10 మందిని కాదు, 1000 మంది వస్తే 1000 మందిని బాగు చేశాడు. 1,00,000 మందిని తెచ్చుంటే, ఆ రోజుల్లో అంతమంది జనాభా లేరు కదరా, తెచ్చుంటే 1,00,000 మందిని బాగు చేసి పంపించేవాడు. అది నా యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చూచు మంత్రాలకి మీరు ఆకర్షితులై స్వస్థత మహాసభలు అంటే గుంపులు గుంపులుగా గొర్రెలు వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇంకొక ఉంది, ఒక మన చర్చిలోనే, ఆయనంట యమ పాడతాడంట. అబ్బో డింగ్ 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 డింగ్. ఇది పోదాం అనుకుంది, ఆ రోజు వర్షం వచ్చింది, దూల తీరింది, ఆగిపోయింది. ఎవరు పేర్లు చెప్పేస్తా, నాకేం పోయలేదు. రాజు పింకిది అదిగో చేయెత్తుతుంది నేనే అని. ఆ భక్తుడు ఎవరైతే రాజప్రకాష్ పాల్. నేననేది మీటింగ్లకు పోవద్దు అనొద్దు, అట్లా నాతో రండి నేను తీసుకెళ్తా. కానీ అక్కడేదో స్వస్థత, అక్కడ వేసి స్వస్థత చేస్తే ఇక్కడ చేయడా? ఇది ఎవరి గృహము? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ చేయని చేస్తే అక్కడ ఎందుకు చేస్తాడు? ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఛాలెంజ్ అమ్మా, మనకి కొన్ని ఛాలెంజ్లు లైఫ్లో వస్తుంటాయి. ఆ ఛాలెంజ్లన్నింటినీ ఎదుర్కోవాలి అంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి.
నలుదిక్కులా చూడొద్దు, పై దిక్కు చూడు. వచ్చింది నీకు. ఇప్పుడు మన ఈ ఆంటీ పేరు కూడా కవితే, కానీ మన కవి తక్కువ ఉంది. భూమి పుట్టక ముందు పుట్టినట్టు ఈ చర్చి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అక్క. అక్కకి మామూలు ఉన్నాయా శోధనలు, మామూలు కోర్టు కేసులు ఉన్నాయా? ఫటాఫట్ 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 ఒక మీద దాని మీద వేస్తే తీసేస్తున్నాడు దేవుడు. ఇంకోటి వేస్తున్నారు ప్రత్యర్థులు, అది కూడా లాగిచ్చి పడేస్తున్నాడు. ఇంకోటి వేస్తున్నారు. ఒంటరి పోరాటం, ఒంటరి ఆడది. కానీ అండగా ఎవరున్నారు? కొట్టదమ్మా, చప్పట్లు కొట్టమ్మా. కవితక్కకి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉండడా? ఎందుకు ఉండడు? ఆయనేగా మనం పూజిస్తున్నాం. పైపెచ్చు మనకు 3,000,000 దేవతలు లేరుగా. వాళ్ళ నేను విమర్శించడంలా, అది వాళ్ళ పద్ధతి, వాళ్ళు పూజించుకొని మనకు అనవసరం. కానీ మనకున్న దేవుడు ఎవరు? ఒక్కడే ఒక్కడు. ఆ యేసయ్య ఒక్కడే కనుక మనం అద్భుతాలు చేసే ఆయనే కనుక యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో. చూడండి తల్లి, దేవుడిని మనకి శ్రమలు వస్తాయి, రాకుండా పోవు. వచ్చినప్పుడు కరెక్ట్ డెసిషన్ మనం తీసుకొని దేవుని వైపు చూస్తే నిన్ను ఇబ్బందుల పాలు, ఇక్కట్ల పాలు కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని సరైన మార్గంలో నడిపించుటకు ఆయన సమర్థుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? లేదయ్యా. అలాగే నీటిని ద్రాక్షారసంగా చేసిన అద్భుతమైన దేవుడు. ఆ సమయంలో వారు యేసయ్యను ఆశ్రయించారు. ఫస్ట్ తప్పు పని చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఎవరా అమ్మగారు? మన గుణదల మాత, వేళాంగిణి మాత. ఇదిగో వేళాంగిణి మాత. మనకి ఇక్కడ ఒక వేళాంగిణి మాత ఉంది. ఇందిరాటి పేరేం తెలుసా? వేళాంగిణి ఇందిర. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు పూజలు చేసేవాడంట. ఏది అదే మాత పూజలు. అమ్మా అదిగదిగో ఆ పేర్లు ఆమెకే బాగొచ్చు. అంతోని వారు, స్వాములవారు, జోసఫ్ తంబి ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. అమ్మ తల్లి దగ్గరికి పోయేవాళ్ళు. జాగ్రత్త. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నేను తప్ప వేరొక దేవుడు లేడు. యేసయ్య అంటున్నారు, నా ద్వారానే తప్ప మీ మనవులు పరమ తండ్రి దగ్గరికి చేరవు, నేనే మీ మనవులను చేర్చువాడు. అంటే ఈ బుద్ధి లేని మోక మరియమ్మ తల్లి దగ్గరికి వెళ్ళొద్దా? అమ్మా అక్కడికి వెళ్ళి హారతలు, కొబ్బరికాయలు కొట్టడం, మరియమ్మ తల్లికి చల్ల పూలు పెట్టడం, పట్టు వస్త్రాలు కట్టడం. మరియమ్మ తల్లి విగ్రహం ఎంత, యేసయ్య బొమ్మ ఎంత. బాలయేసు అంట, బాలయేసు అంటే ఈయన పోయాడుగా, లేకపోతే చచ్చిపోయాడు యేసయ్య. ఇట్ట పడుకొని ఉంటాడు మరియమ్మ తల్లి ఒళ్ళో. ప్రామినెన్స్ మరియ తల్లికి ఇచ్చేశారు. తప్పు దారి పట్టించేశాడు వాడు, సైతాన్ గాడు. అటు పోతా ఉన్నారు. ఎప్పటికైనా జాగ్రత్త. నిన్ను నన్ను పరలోకం చేర్చే ఆయన. ఎందుకు? నీకోసం నా కోసం ప్రాణత్యాగం చేసింది ఎవరు? నీకోసం నా కోసం దెబ్బలు తిన్నది ఎవరు? నీకోసం నా కోసం రక్తం కార్చింది ఎవరు? మన రోగాలకు బదులుగా ఆయన అడ్డం నిలబడి ఆయన రోగి అయిపోయాడంట. మన పాపాలన్నిటినీ ఆయన మోసి ఆయన పాపిగా మార్చబడ్డాడట. ఇన్ని చేస్తే యేసయ్యను వదిలేసి జోసఫ్ తంబి అంటావా నువ్వు ఈరోజు? పెంకిదానా? అక్కడ పోతావా నువ్వు? ఏందమ్మది? జాతరగా
అవుటిపల్లి. అబ్బో బాగా చెప్తున్నావే నువ్వు. 3 రోజులు అక్కడ గుణదల తిరణాలు జరిగితే ఇది పోయింది. ఇన్ని చెప్తే సువార్త చెప్తే ఎందుకు పోయేవారు అంటే, నేను ఊరినే తిరణాలకు పోయాను అంకుల్ అంటుంది. అక్కడే పట్టుకుంటుంది దెయ్యం అన్నా. దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అక్కడ. వచ్చింది మా పింకి వచ్చిందని లటక్కం దూరుద్ది. ఇంకా అక్కడి నుంచి నువ్వు మా మాత పూజలు చేస్తూ ఉంటావు. తల్లులారా, నీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా, పరలోకం పోగొట్టుకుంటారు, జాగ్రత్త. నేను మాటల్లో కొంచెం మీకు తమాషా కనిపించుండొచ్చు, నవ్వు పుట్టించుండొచ్చు, కానీ సత్యవాక్యం చెప్తున్నాను, గద్దింపు వాక్యం చెప్తున్నాను. నువ్వు పరలోకం చేరాలంటే మనం ఈత మట్టలు పట్టుకుని వెళ్ళినప్పుడు ఏమంటాం? నీకు పరలోకం కావాలంటే, నీకు రోగం పోవాలంటే, నీకు డబ్బు కావాలంటే చిన్నపిల్లల చేత అలా స్లోగన్ చెప్పిస్తా, కానీ అది 100కి 200% సత్యం. అదే నీకు పరలోకం కావాలంటే మరియమ్మని నమ్మాలి, నీకు రోగం పోవాలంటే మరియమ్మని నమ్మాలి అంటే ఆ ఇంటికి వచ్చే లోపలే బడదెబ్బ దగ్గర ఉంటుంది వాళ్ళకి. వద్దు తల్లి, మనం వీఆర్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంతే, ఒకటే. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద లైట్, ఐ ఆమ్ ద. దేవుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడో ఇప్పుడు మనతో మాట్లాడి చివరిగా నీటిని ద్రాక్షారసం చేసేసాడా. అక్కడ అమ్మగారి మాట వినలేదు. అప్పుడు వాళ్ళు పోయి డైరెక్ట్గా, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, రాతి బాణలు 6 చూపించి నీళ్లు పోయి అన్నాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతమైన దేవుడు. ఈ మధ్య కొంతమంది పాస్టర్స్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి అంటే కెన్లే వాటర్ తీసుకెళ్ళాడంట ఒకడు. దాంట్లో కూడా బ్రాండ్ హో పుష్. ఇప్పుడు నీళ్ళు తాగాడట. వాడికి ఎలా ఉంది టేస్ట్ అంటే, ఎందుకు వచ్చిన గొడవని ఇచ్చటాన్ని ఇచ్చటంటే కొద్ది ఎలా ఉంది అంటే తీగ ఉంది అంటున్నాడట. ఉట్టిది ఏం మారలా. ఆ పక్కనోడు నాలాంటి వాడు షాడిస్తుంటాడు, గబుక్కునే బాటలు లాగి గబగబ తాగి ఏ తీగలేవాడే మామూలు నీళ్ళేదా. ఇలా ఉన్నాయమ్మా మన క్రైస్తవంలో. తల్లులరా, మోసపోకండి. అంత్య దినాలు వచ్చేసాయి. మ్యాక్సిమమ్ 2040 15 సంవత్సరాలే ఉంది. మీరందరూ చూస్తారు. మీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 2040 చూస్తారు. దేవుడు అవకాశం ఇస్తే నేను ఇందిరాంటి కూడా చూస్తాం. 2వ రాకడ. ఈ పిచ్చ పట్లు చేసే వాళ్ళంతా విడవబడతారు. విడువబడుట బహుఘోరం, యేసు రాజుగా వచ్చుతున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుతున్నాడు. లోకమంతా అవి కోటి తేజుడు, అది కోటి తేజుడు, ఆరాధుగా ఆరాధుగా రాజుగా వచ్చుతున్నాడు. తలనవచ్చండి, చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయండి. ఈ యవ్వన బిడ్డలారా, మోకరించగలిగితే మోకరించండి. తల్లి మీదేనమ్మా, రాబో కాలం మీదే. దేవుడు మిమ్మల్ని చూసే, నాయనా యవ్వన కుమారులారా, మిమ్మల్ని చూసి ఆనందిస్తున్నాడు రా యేసయ్య. మీరు కావాలంట ఆయనకి. బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు నా యవ్వన బిడ్డలు, యవ్వన కుమారులు, యవ్వన కుమార్తెలు. వీళ్ళే రేపు నా సువార్తను, ఈరోజు ఏదో కొంచెం ఆశామాషిగా ఉన్నారు, కానీ బలంగా నా సువార్తను ప్రకటించబోయేవాడు మీరే అని చెప్తున్నాడు దేవుడు. ఎవ్వరు నిర్లక్ష్యంగా ఉండదు. ఒకే ఒక నిమిషం విత్తబడిన వాక్యంలోని ఆ యొక్క చక్కని
వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశోధింపజాలని అద్భుత కార్యములు, ఎవరు లెక్కింపజాలని ఆశ్చర్య అద్భుత కార్యములు చేయువాడు ఆయనే. ఆయననే నువ్వు నేను ఆరాధిస్తున్నాం. మనకి ఏ సమస్య వచ్చినా ఆయనతోనే మాట్లాడదాం. అలాగని అతిశయపడద్దు. నే ప్రార్థన వినడా? ఆ దైవజనుడు చేస్తేనే వింటాడా? ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి తల్లి. ప్రార్థనలో కొన్ని స్టెప్లు ఉన్నాయి. గర్వం ముందు తగ్గించుకో. దేవుని ముందు మోకరించినప్పుడు నీలో ఉన్న గర్వము అది పారిపోవాలి. పశ్చాత్తాపంతో విరిగిన నరిగిన మనసుతో ఈ ఒక్క క్షణం, అర నిమిషం నువ్వు చెప్పు, అయ్యా తప్పు చేశానయ్యా, నీ మీద ఆధారపడక దైవజనుల మీద ఆధారపడ్డాను, నీ సన్నిధికి రాక చెప్పబడుతున్న సువార్త సత్యవాక్యాన్ని వినక ఏదో లోకం ఆకర్షిస్తే ఆ ఆకర్షించే ఆరాధనల వైపు వెళ్ళిపోయానే కానీ ప్రభువా ఈ రోజున మీరు నా కళ్ళు తెరిపించారు నాయన. ఎక్కడైతే సువార్తగా ప్రకటిస్తున్నారో, శుభవర్తమానంగా తెలియజేస్తున్నారు, ఆ సంఘాన్ని పట్టుకోవాలి. అబ్బో ఆ చర్చిలో ఏసీలు ఉన్నాయి, ఈ చర్చిలో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆ చర్చిలో పాస్టర్ గారు అద్భుతంగా పాడతారు, పరలోకానికి తీసుకెళ్ళిపోతారు ఆయన ఆరాధనలో. ఆ తర్వాత చివరిలో ఆశీర్వాదానికి కళ్ళు తెరిస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటావా, పువ్వులో ఉంటావా? ఈ జిలుగులు బెలుగులు వద్దు తల్లి, మనకి వద్దాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమగా, ఒకరి అవసరాల గురించి, ఒకరి శ్రమల గురించి ఒకరు ఎంతో ఆసక్తిగా భయభక్తులతో ప్రభు పాదాలు పట్టుకుని గుంజుదాం, గోజాడుదాం. అయ్యా ఇదిగో నా సహోదరి, లేకపోతే అయ్యా నా సహోదరుడు ఈ ఇబ్బందిలో ఉన్నాడయ్యా, నీకు తెలియంది కాదు కానీ నాయన, సంఘపక్షముగా ఆ బిడ్డ మా సంఘస్థుడు గనుక, లేదా ఈ సంఘములో ప్రార్థనలకు విలువిచ్చి ప్రార్థన అవసరం అడిగారు గనుక వారికి కార్యం చేయి, వారికి కార్యం చేయి. న్యాయపక్షముగా నువ్వు నిలబడుతావని నాయన మాకు తెలుసు కనుక ఆ న్యాయంగా పేదింపబడుతున్న వారి పక్షాన నిలబడమని నువ్వు నోటితో అడుగు, విశ్వాసముతో అడుగు. దేవుడు కార్యం చేసి ఆ యొక్క కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు పొందుకొని అదే స్థలములో, ఏ స్థలములో నువ్వు ప్రార్థన చేసుకున్నావో, ఏ స్థలములో నువ్వు ప్రార్థన ద్వారా బలపడ్డావో ఆ స్థలంలో నిన్నొక సాక్షిగా మార్చునుగాక. మనం ఆలస్యంగా వచ్చే ఏంచి రాకూడదా? చర్చికి వచ్చాను కదా, వస్తున్నావు, నేను అందుకనే చెప్పా. ఆయన అంటే పిచ్చి ప్రేమే నీకు, కానీ ఆయనే సర్వం అంటల్లా, కొంత లోకానికి వదులుతున్నాం. నేను చెప్తున్నాను, ఆరాధన అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సీరియల్స్ ఉన్నా, ఎంతమంది చుట్టాలు వచ్చినా, ఏ పనులున్నా మానేయ్. 10:30కి ఆరాధన అంటే 10:30కి వచ్చాయి. అప్పటికి ఎవరు రారు పాస్టర్, నీకు అనవసరం. నువ్వు వచ్చి ప్రార్థన చేసుకో. నువ్వు ముందుగా కరెక్ట్గా వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఒక్కదాని ప్రార్థనే వింటాడు దేవుడు. అప్పుడు కూర్చొని నీ ప్రక్కనే కూర్చుంటాడు, అంతే. ఎవరు ఉంటారు, నువ్వే చెప్తున్నావుగా. ఆ సమయంలో రా, వచ్చి ఆరాధించుకో. ఈ స్థలంలో ప్రభు సన్నిధిలో నిన్ను తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. నిన్ను వెనుదిరిగి చూడనివ్వడు. కొంతమంది లోకం కావాలంటున్నారు, యేసయ్య కావాలంటున్నారు. అది కుదరదమ్మా, అది కుదరదండి. సాతానుడు కూడా యేసయ్యను నుండి మనల్ని తప్పించేదానికి కొన్ని ఆశీర్వాదాలు వాడు కొడిస్తాడు. వ్యాపారం చేసుకోవాలని తలంపు వచ్చిన నీకు సారా వ్యాపారం చేసుకుంటాడు. అది ఆశీర్వాదకరమా? సారా వ్యాపారం
బియ్యంలో రాళ్ళు కలుపు లాభాలు ఎక్కువ వస్తాయంటాడు, అది వ్యాపారమే. కానీ అంత అన్యాయంగా చేయడము ఆశీర్వాదమా? కాదు, కాదు. నువ్వు వ్యాపారం చేయి, నీతిగా చేయి, న్యాయంగా చేయి, దేవునికి లోబడి చేయి, నీ వ్యాపారము అభివృద్ధి పరచబడునుగాక. చదువు. నువ్వు చదవకుండా ఏసైని ఎగ్జామ్ రాయమంటే వచ్చి రాస్తారా ఆయన? రెక్కిగా చదవాలరా నాయన. నువ్వు చదివి ఆయన మీద ఆధారపడు, అప్పుడు ఏసై నీకు సహాయం చేస్తాడు. నీ కుమారులారా, కుమార్తెలారా, మిమ్మల్ని మీరు ఆయనకు అప్పచెప్పుకుంటారా. మిమ్మల్ని ఏ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడంటే ఏసయ్య. ఎందుకంటే నీ గురించే నేను, ఇందిరా అంటే ప్రతి నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయ్యా, మా యవ్వన బిడ్డల కుమారులు దారి తప్పకుండా చూడయ్యా, కుమార్తెలు దారి తప్పకుండా చూడయ్యా, వారి చదువులో ఎదగాలయ్యా, నీ సాక్షి బిడ్డలుగా నిలవాలయ్యా, మా బిడ్డలందరూ ఉన్నత స్థితిలో స్థిరపడాలయ్యా, అయ్యా వాళ్ళు తలెత్తుకొని తిరగాలయ్యా. వీరు యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు ఇంతగా ఆశీర్వదించబడ్డారు అని లోకం చెప్పుకోవాలయ్యా అని మేము ప్రార్థన చేసేది మీ గురించే తల్లి. నువ్వు ఒకరోజు ఆరాధనకి రాకపోతే నాకెంత బాధకుంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ గాని నేను, నాకే బాధ ఉంటే యేసయ్యకి ఇంకెంత బాధ ఉంటుంది? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీరు మాతో ఉండండి, మాలో ఉండండి. ఈ యొక్క ఆరాధన అంతటిలో మీరు మాతో ఉన్నారు నాయన. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధన ముగింపు వరకు ఇదిగో మీ యొక్క మీ యొక్క ఆ టచ్ మేము ఫీల్ చేస్తున్నాం నా తండ్రి. మీ స్పర్శను మేము పొందుకున్నాం. ప్రతి ఒక్కరిని దర్శించారు. ఈ శక్తి గలగా పరమ అద్భుతాలు జరిగే ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని మీరు ముట్టారు. మీ గాయపడిన హస్తముతో వారిని తాకారు. వారు ఈ సమయంలో వారి నోటి నుంచి ఏం అడిగారో అది వారికి అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు నాయన. మేము నా తండ్రి మీ యొక్క కేవలం మీ డబ్బు ఇస్తారని, మీరేదో మమ్మల్ని ఆస్తుపాస్తులు సమకూరుస్తారని రావట్లేదయ్యా. నువ్వు యేసయ్యా, నువ్వే కావాలి. ఇహమందున పరమందున మీరు మాతో ఉంటే చాలు. మేము మీతో ఉండాలయ్యా. అంతేగాని ఇంత భక్తి చేసి నా ప్రభువా ఈ పరలోక భాగ్యాన్ని మేము పోగొట్టుకుంటే ఇక మాకు గతే ఉంది తండ్రి. అందుకని అందరినీ నీ గాయపడిన హస్తంతో ముట్టండి. వారు ఏ మనవులు అడిగారో వారి మనవుల్ని ఆలకించి వారికి ప్రతిఫలముగా దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఆదివారం జరిగే ఆరాధనలో తిరిగి మేము కలుసుకునే వరకు నీ కృపా క్షేమములు, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధులు మా వెంట వచ్చునుగాక. మా ప్రభువా, మా దేవ, ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడుగాక. మా నిద్ర ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజం అనే ఈ మందిరంలోని ప్రతి సభ్యుడికి, ఆన్లైన్లో మనల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఈరోజు శుక్రవారం కాబట్టి కానుకలు సేకరించడానికి వస్తున్నారు బిడ్డలు. సమర్పించుకునే దానికి సిద్ధంగా ఉండండి. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నేను లేనయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో
నీవేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా రాజయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే పారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఎవరు శోధించినా నీవున్నా ధైర్యమే కలిగేనా శ్రమలు శోధించినా నీవున్నా ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు నీతోనే తుది శ్వాస వరకు ప్రాణం పోయేంత వరకు తుది శ్వాస వరకు నీతో నీవే కావాలి దయ్యా ఉంటాయి దయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా రామయ్యా నా యేసయ్యా నా యేసయ్యా అందరికీ వందనాలు. దేవుడు మీకు తోడై ఉండను గాక. ఆదివారం తెలుసు కదా, త్వరగా వచ్చేయండి. ఎండలు బాగా తీవ్రంగా ఉన్నాయి. సరే, తొందరగా ముగిచ్చేసుకుందాం. ఓకే, మంచి తల్లి జాగ్రత్తగా వచ్చారు, జాగ్రత్తగా పోయిరండి. ఏంటి ఎవరు లేవట్లేదేంటి? భోజనం